రైట్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. సినిమా హాల్స్ లో జాతీయ గీతం ఆలపిస్తే అందరూ లేచి నిలబడాలని 10 లక్షల మంది కలిసి మచిలీపట్నంలో జాతీయ గీతాన్ని ఆలపించారని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. అవినీతి దౌర్జన్యంతో దేశంలో కష్టాన్ని శ్రమను దోచుకుంటున్నారని, ఈ దోపిడీకి అవినీతికి అడ్డుకట్ట వేయాలని పవన్ అన్నారు. జగన్ పై నాకు వ్యక్తిగత ద్వేషం లేదని, జగన్ ఆలోచన పాలన నిర్ణయాలను మాత్రమే వ్యతిరేకించానని పవన్ వెల్లడించారు. 2024 ఎన్నికల తర్వాత మన ప్రభుత్వం వచ్చాక గాంధీ జయంతిని బందర్లో చేసుకుందామని ఆయన తెలిపారు. గాంధీజీకి అంబేద్కర్ మధ్య భేదాభిప్రాయాలున్నా అంబేద్కర్ మేధస్సును గుర్తించి గాంధీజీ అవకాశం ఇచ్చారని పవన్ పేర్కొన్నారు. బురదలో నుంచి కమలం వచ్చినట్లు కలుషితమైన రాజకీయాల నుంచి జనసేన కమలం వికసిస్తుందని పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చూసిన వాళ్ళకి అసలు భయం లేదు. మనం బాగా విడతీయచ్చు, బ్రిటిష్ వాళ్ళకి ఇంకా బాగా విడతీయగలం. అందుకని ఒక్కోసారి గాంధీ గారి అహింస సిద్ధాంతాలు మనం ఎంత తీసుకెళ్దాం అనుకున్నా, సమయం ఎంత పాటిద్దాం అనుకున్నా కానీ చేసే పరిస్థితి ఒకసారి సంపూర్ణంగా గాంధీ గారి అహింస మార్గాలు తీసుకెళ్ళిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఒకసారి ఆయనకి క్షమాపణలు చెప్పే మనసులో ఒకసారి ముందుకెళ్తాం. నాయకులు కనుక వేరే రాజకీయ నాయకులు కనుక చిత్తశుద్ధిగా నిజంగా ఒక విధి విధానాలు ఖచ్చితంగా సివిల్ డిసోబీడియన్స్ ద్వారే మనం చాలా సార్లు 60 ఉండే వాళ్ళందరూ కూడా ఆ యుద్ధం జరిగిన సమయంలో ఒక పూట భోజనం మానేస్తే నేను మన సైనికులకు అందుతుందని ఒక నినాదం చాలామంది వాళ్ళ జీవితకాలం భోజనం మానేస్తారు. ఒక పూట, వారానికి ఒక రోజు భోజనం మానేయడం. అలాంటి ప్రేరణ గల గొప్ప నాయకుడు శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు. అన్నీ సంపూర్ణంగా ఒక్కడమే చేయలేమండి, సమిష్టిగా కలిస్తేనే కొన్ని మార్పులు తీసుకురావాలి. సో రాజకీయ పరిస్థితుల్లో కూడా మనం గాంధీ గారి చూసి నేర్చుకోవాల్సింది. గాంధీ గారి గొప్పతనం గురించి చెప్పాలి అంటే అంబేద్కర్ గారికి మహాత్మా గాంధీ గారికి ఎన్ని విభేదాలు ఉన్నాయో తెలుసు. మహాత్మా గాంధీ గారి ఔన్నత్యం తెలియడానికి ఒక్క ఉదాహరణ ఎన్ని పూర్ణ యాక్టివిటీకి సంబంధించి కానీ ఆ పూర్ణంలో జరిగిన చర్చల్లో గాంధీ గారితో ఎంత అంబేద్కర్ గారు ఎంత విభేదించినా కానీ గాంధీ గారి గొప్పతనం సమకాలీన రాజకీయ నాయకుల్లాగా మన ముఖ్యమంత్రిలా కాకుండా ఒక మాట అంటే మళ్ళీ కూర్చొని అకారణంగా రకరకాల కేసులు పెట్టి నిరసన తెలిపితే అటెంప్టివ్ మర్డర్ కేసులు పెట్టేసి బాధ్యతలు తీసుకుంటే